ఇక హైదరాబాద్ సుచిత్రాలోని సర్వే నెంబర్ 82లో వివాదాస్పద భూమి వద్ద రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పరిశీలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ నేపథ్యంలో ఆ ల్యాండ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించలేదు. కేవలం ఇరు వర్గాలకు చెందిన 5గురిని మాత్రమే అనుమతించి సర్వే నిర్వహించారు. తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తాను డాక్యుమెంట్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్ట్ నా తాను ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదు. వాళ్ళు 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రీసెర్చ్ చేసుకొని దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన డీటెయిల్గా అన్ని ఇచ్చినా అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా పోలీసు వాళ్ళకి. అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు ఇమీడియట్ గా సర్వే చేయించారు. లేకపోతే ఏముందో ఎంత ఉందో మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో, కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే. నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా